నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ కొన్ని కోట్ల మంది భక్తులు వస్తూ ఉన్నారు. బట్ ఇంతమంది భక్తులు వస్తున్నప్పటికీ కూడా అక్కడ ఒక సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అని అంటే ఒకటి నాగసాధువులు, రెండు అఘోరాలు. మరి చాలామంది కూడా నాగసాధువులు అంటే ఎవరు, అఘోరాలు అంటే ఎవరు, అసలు వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటనేది చాలామందికి ఉన్నటువంటి చాలా డౌట్స్. మరి వాటిని నివృత్తి చేసుకునే పనిలో భాగంగా ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సామాజికవేత్త శివరామ్ గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సార్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళకు దాదాపు కొన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారు. సో ఇక్కడ ప్రధాన సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అని అంటే ఒకటి నాగసాధువులు, రెండు అఘోరాలు. వాళ్ళ మధ్య వ్యత్యాసం ఏంటి అని అంటే చాలా మందికి తెలియదు అసలు. సో మీరు వాళ్ళ వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు అసలు? ప్రధానంగా చూసుకుంటే ఆదిత్య గారు, నాగ సాధువులు అండ్ అఘోర్యులు వారిద్దరి మధ్యలో దాదాపు ఒక 10-11 కేటగిరీస్ డిఫరెన్సెస్ మనం చెప్పొచ్చు. అయితే అది తెలుసుకునే ముందు నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అసలు ఈ కుంభమేళ అంటే దాని గురించి చెప్పే ముందు అసలు కుంభమేళ అంటే ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కుంభమేళ మీరు అన్నట్టు 144 ఇయర్స్కి ఒకసారి మహాకుంభమేళ చేస్తా అంటున్నారు కదా, అది కరెక్టే అండి. మహాకుంభమేళ 144 ఇయర్స్ ఉంటుంది. పూర్ణ కుంభమేళ అంటారు, అది 12 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. అర్ధ కుంభమేళ అని ఒకటి ఉంటుంది, అది 6 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. ఒకటి మాఘ్ మేళ అని ఒకటి ఉంటుంది, 3 ఇయర్స్కి ఒకసారి చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఏదైతే జనాలందరూ మహాకుంభమేళ అనుకుంటున్నారో ఇది వాస్తవంగా ఇది మహాకుంభమేళ కాదు. ఇది జనరల్గానే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదో సరే అక్కడ యూపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారు తప్ప ఇది మహాకుంభమేళ అనేది అయితే కాదు. అంటే ఏదైతే ఇప్పుడు చరిత్ర చూసుకుంటే మహాకుంభమేళ అయితే కాదు ఇది. అయితే రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ కుంభమేళాకి సంబంధించిన స్పెషల్ ఇన్వైటీస్ ఎవరైనా ఉన్నారు అంటే అది నాగసాధువులు ప్లస్ అఘోరీలే అనమాట. వీళ్ళు స్పెషల్ ఇన్వైటీస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదంటే ఏదైనా ఫంక్షన్ చేస్తే మనం స్పెషల్ ఇన్వైటీస్ గెస్ట్లని ఎలా చెప్పుకుంటాము, ఈ కుంభమేళ గెస్ట్లు ఎవరైనా ఉన్నారు అంటే అది నాగసాధువులు అండ్ అఘోరులు అని చెప్పుకోవచ్చు, అఘోరీస్ అని చెప్పుకోవచ్చు మనం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటికే దాదాపుగా 8.5 కోట్ల మంది జనాలు కుంభమేళకి వెళ్ళేసి వచ్చారు, పుణ్యస్నానాలు చేసుకొని వచ్చారు. మనం మీడియా ఛానల్లో చూస్తున్నాం. ఇది దాదాపుగా ఇప్పుడు ఫిబ్రవరి 25th 45 days ఇది షెడ్యూల్ ఉంది. ఆ యూపీ గవర్నమెంట్ కూడా ఒక ఫెసిలిటీ ఏమి ఇచ్చిందంటే అందరూ కూడా ఇక్కడికి రాకుండా వాళ్ళ కొరియర్ ఫెసిలిటీలో కూడా ఈ వాటర్ని పంపిస్తాము, మీరు స్నానం చేసుకునేటప్పుడు ఈ బాటిల్ని మీరు బకెట్లో వేసుకొని కూడా మీరు స్నానాలు చేసుకోండి ఇంట్లోనే అనే విధంగా కూడా యూపీ గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ నాగసాధువులు అఘోరులు చూసుకుంటే అండి ఇప్పుడు వాస్తవంగా వీళ్ళిద్దరి కూడా ఆల్మోస్ట్ అంటే ట్రాక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే మనము ట్రైన్ ట్రాక్ అయితే చెప్పుకుంటామో రెండు సేమ్ వెళ్తుంది కానీ రెండు ఎప్పుడు కలవవు. అదే పద్ధతిలో వీళ్ళిద్దరు ఉంటారు. అంటే ఇద్దరు గోల్ కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని. అందులో ప్రధానంగా చిన్న వేరియేషన్ ఏంటంటే సనాతన ధర్మాన్ని కోఆపరేట్ చేస్తూ ఒకరొకరి సహకారం తీసుకుంటూ కాపాడాలనేది అఘోరీ సిద్ధాంతం అనమాట. నాగసాధువులది వచ్చేసి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒకరిని చంపడానికైనా వీరు వెనకాడారనమాట. అంటే అలా చూసుకుంటే వీళ్ళిద్దరు వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఒకవేళ చూసుకుంటే అంటే ఇప్పుడు అఘోరీలు మాస్ అని చెప్పొచ్చు, వీళ్ళు క్లాస్ అని చెప్పొచ్చు ఒక పద్ధతిలో చెప్పాలంటే. అంటే వీరు ఏంటంటే కంప్లీట్గా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు ఎవరు అఘోరీస్, వీరు ఏంటంటే కంప్లీట్గా వెజ్ ప్రిఫర్ చేస్తారు. వీళ్ళు కంప్లీట్గా మాస్ ఏరియాస్లో లేకుంటే మనం అనుకున్నట్టుగా శ్మశానాలలో ఇట్లా ఈ కేటగిరీస్ని వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి ఏంటంటే కంప్లీట్లీ క్లాస్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటారు అనమాట. అంటే వీళ్ళు ఎక్కడ కూడా అంటే ఒక పద్ధతి సాంప్రదాయాలు ఈ కోణంలో వీరు చూసుకుంటారు. అంటే అల్టిమేట్లీ మీరు అన్నట్టు ఇద్దరు గోలు సనాతన ధర్మమే, అందులో రెండో డౌటే లేదు. ఇద్దరు కూడా శివుని భక్తులే. వీళ్ళు వచ్చేసేమో ఒక 5 రూపాయలు చూసుకుంటే ఒక 5వ రూపం కింద వీళ్ళు అఘోరులు ట్రీట్ చేస్తారు శివుణ్ణి. వీళ్ళేమో వచ్చేసి అంటే ఇప్పుడు సూర్యుడిని, గణేశుణ్ణి, దత్తాత్రేయుడిని, ఇంద్రుణ్ణి ఈ కోణాలలో వీళ్ళు పూజలు చేసుకుంటారు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో కాంపిటీషన్ అనేది ఒకటి ఎలా ఉంటుందంటే సమానంగా వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో ఇప్పుడు మీడియా ఛానల్ చూసుకుంటే అనేక మీడియా ఛానల్స్, వెహికల్స్ చూసుకుంటే అనేక మీడియా వెహికల్స్. అలాగే ఇప్పుడు ఈ సాధువుల సిద్ధాంతాలలో కూడా ఇప్పుడు రెండు ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు ఇవి కాకుండా చాలా మంది సాధువులు ఉన్నారు. కానీ మనం ప్రధానంగా వినిపించేది వీరిద్దరి పేర్లు. వీళ్ళు బయటికి వచ్చేదే కుంభమేళ టైంకే వస్తారు. కుంభమేళకు వీళ్ళు రావడము, అక్కడ పుణ్యస్నానాలు చేసుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ వీరు వారి ప్రదేశాలకు వీరు హిమాలయాలకు వెళ్ళడం, వారి శ్మశానాలకు వెళ్ళడం, లేదా వారి కాశీలకు వెళ్ళడం, ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ అనేది రెగ్యులర్గా చేస్తుంటారు. అయితే వీరు ప్రధానమైనటువంటి వీరు కంకరం కట్టుకున్న విషయం ఏంటంటే వీరు ఇక్కడ వీళ్ళు 12 సంవత్సరాలు వీళ్ళు దీక్షలో ఉంటారు. నాగసాధు దీక్ష 12 సంవత్సరాలు, వీళ్ళు 14 సంవత్సరాలు దీక్షలో ఉంటారు. వీళ్ళు ఈ దీక్షలో వీరి గురువులు సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాతనే వీరు నాగసాధువులు అంటారు. వీరిని అఘోరులుగా ఒక సర్టిఫికేట్స్ తోనే వీరికి ఆ ప్రావీణ్యం పొందినట్టుగా అక్కడ నుండి గురువులు చెప్తారు. అంటే ఈ దీక్షలో గురువులు చెప్పేవి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదండి, వీళ్ళకంటే నియమాలు అంటారు కదా. సో ఇద్దరికి సేమ్ ఉంటాయా?
ఇద్దరికి సేమ్ ఉంటాయి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అండి, వీరికేమో కొంత మాస్ ఉంటుంది అగోరాస్, అది మన అగోరాస్కి, వీరికి కొంత క్లాస్ ఉంటుంది. అంటే వీరు వెజ్ నాన్ వెజ్ని ప్రిఫర్ చేస్తారు, వీరు వెజ్ని ప్రిఫర్ చేస్తారు, వీరు బాస్ ఏరియాస్ని ప్రిఫర్ చేస్తారు, వీరు క్లాస్ ఏరియాస్ని ప్రిఫర్ చేస్తారు. వీరు శవాలతో సంభోగం చేయటము, శవాలను తినటము, లేదా వీరు పుర్రెలను పెట్టుకోవడము, లేదా ఆ పుర్రెలనే వీళ్ళు పాత్ర కింద వాడటము, ఈ విధమైనటువంటి కొన్ని సిద్ధాంతాలు వీరికి ఉంటాయి. ఇలాంటి సిద్ధాంతాలు వీరికి ఉండవు. ఇప్పుడు ఇవేందో అంటే మనము జనరల్గా వీరు ఒంటి మీద బట్ట అనేది పెట్టుకోరు, కానీ ఇప్పుడు వీరి సిద్ధాంతాలలో వీరు మార్చింది ఏంటంటే అగోరీస్ అయినా నాగసాధులైనా ఇప్పుడు కూడా మేము ఒంటి నిండా కూడా బట్టలు పెట్టుకోవాలి. మీరు ఈవెన్ దో ఇప్పుడు లేడీస్ కూడా ఎంటర్ అవుతున్నారు మెల్లిమెల్లిగా, అంటే మేము కూడా సనాతన దాన్ని కాపాడాలి, మేము కూడా ఒక దీక్షలో ఉండాలని చెప్పేసి వారు కూడా ట్రైనింగ్ ఇచ్చేసి వారు కూడా ఒక ఆరెంజ్ కలర్ క్లాత్ వేసుకొని వారు తిరుగుతున్నారు, వారి ప్రైవేట్ పార్ట్స్ని కవర్ చేసుకుంటూ. ఇప్పుడు మీరు వీడియోలో చూసినా కూడా ఇప్పుడు వాళ్ళు అగోరీస్ కానీ నాగసాధువులు కానీ వారు కూడా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని కవర్ చేసుకుంటూనే వెళ్తున్నారు అనమాట. అంటే వీరి సిద్ధాంతాలలో కొన్ని సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే వాస్తవంగా ధార్మిక గ్రంథాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే వారి గురువులు ఏదైతే బోధిస్తున్నారో సనాతన ధర్మాన్ని కాపాడాలని, నేను ఒకటే మాట అడుగుతున్నాను మ్యాగ్నా టీవీ ద్వారా ఆదిత్య గారు, ప్రజలను అడుగుతున్నాను, సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణం కట్టుకొని నాగసాధువులు ఎవరైతే అఘోరీలు అయితే వేలో వెళ్తున్నారో అందులో ప్రధానమైనటువంటి సిద్ధాంతం వారు ఏంటంటే ఫ్యామిలీస్ని వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి, ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చేసేయాలి వారు. తర్వాత వారు ఏంటంటే ఈ పెళ్లిళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ఉండొద్దు, అంటే జన సమూహానికి వారు దూరంగా ఉండాలి. ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నేనేమంటున్నా, సనాతన ధర్మంలో వేదాలు చూసుకున్నా, గీతా చూసుకున్నా, ఈ సిద్ధాంతాలు ఎక్కడ మనకు కనిపించవు. ఇప్పుడు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి, తల్లిదండ్రులకు రెస్పెక్ట్, లేదా వారిని మనము వారి ఏదైతే హక్కు ఉంటుందో వారి హక్కు చెల్లించాలి, ఈ విధమైనటువంటి బోధనలు మనకు సనాతన ధర్మం నుంచి కనిపిస్తుంటది. అవునా కాదండి? ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసి, తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చేసి, ఇప్పుడు వారిని ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు వారి మీద బాధ్యత అయితే ఉంటుంది కదా, ఒక కొడుకుగా నీ మీద బాధ్యత అయితే ఉంది కదా. మరి ఈ సిద్ధాంతం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ సిద్ధాంతం కంప్లీట్ గా నువ్వు ఇక్కడికి వచ్చేసేయాలి, ఈ విధమైన యాక్టివిటీస్ చేయాలనేది అంటే వాస్తవంగా ఏంటంటే గ్రంథం ఒకలాగా బోధిస్తుంటే గురువులు ఇంకోలా బోధిస్తున్నారు. ఇది వాస్తవంగా భారతదేశంలో పరంపర జరుగుతూనే ఉంది, ప్రతి కమ్యూనిటీలో జరుగుతుంది. ఇలా ఇస్లాం చూసుకున్నా, క్రిస్టియానిటీ చూసుకున్నా, హిందూయిజం చూసుకున్నా, ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అందులో స్పెషల్ గా ఈ అఘోరీస్ నాగసాధులను ఎవరైతే చెప్పుకుంటారో వారు కూడా ఏంటంటే గురువుల బోధనలో ఉన్నారు. వాస్తవం గురువులు ధార్మిక గ్రంథ బోధనలో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే లేరు, రాజ్యాంగ పరంగా లేరు, గ్రంథం పరంగా లేరు. ఏ గ్రంథం చెప్తుందండి మీరు ఒంటి మీద బట్టలు లేకుండా వెళ్ళమని? ఏ గ్రంథం చెప్తుంది తల్లిదండ్రులు వదిలేయమని చెప్తుంది? ఏ గ్రంథం చెప్తుంది అసలు పెళ్ళే చేసుకోవద్దు, సన్యాసంతో ఉండండి ఏ గ్రంథం బోధిస్తుందండి? అంటే వాస్తవంగా గ్రంథానికి వ్యతిరేకంగా వీరు కొన్ని పాలసీస్ పెట్టుకున్నారు, ఆ పాలసీస్ నే రన్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తూ రోజులు అయిపోతున్నాయి ఆదిత్య గారు. ఇవాళ ఇప్పుడు ఎవరైనా ఇది క్రియేట్ చేశారనుకోండి, ఇది 100 years తర్వాత అరే మా నాన్న మా తాతగారు ఇది క్రియేట్ చేస్తారు, ఇది 100 సంవత్సరాల నుంచి ఉందంట అనేది వారు స్టార్ట్ చేసుకుంటారు. ఇప్పుడు 2024లో నేను ఒకటి క్రియేట్ చేశానండి, అది రేపు మళ్ళీ కమింగ్ 3024లో ఏమవుతుంది, అరే ఒకప్పుడు ఇలా చేశారంట మా తాతగారు, కాబట్టి ఇది పరంపర అనేది ఉంటుంది. అసలు నేను వాస్తవంగా నేను చేస్తున్నప్పుడు ఈ ధార్మిక గ్రంథం నాకు ఈ విధంగా చెబుతుందా లేదా నేను టాలీ చేసుకోవాలి కదా, చెప్పట్లేదు. నా సొంతంగా ఏదో నా స్వార్థానికి నేను క్రియేట్ చేసుకున్నాను. అది కానీ నేను వాట్ ఎవర్ ఇట్ మే నా పొట్ట తిప్పాలనుకోండి, లేకుంటే నా జీవనోపాధి అనుకోండి, నేను సొంతం క్రియేట్ చేసుకున్నాను. బట్ ఆ క్రియేషన్ అనేది గ్రంథానికి అనుకూలంగా ఉందా లేదా, రాజ్యానికి అనుకూలంగా ఉందా లేదా, రాజ్యాంగానికి అనుకూలంగా, ఇవి మనం చూసుకోవాలి. వాస్తవంగా ఇలాంటివి ఏవి కూడా నా రీసెర్చ్లో నేను వేదాలను తరోగా స్టడీ చేశాను, ఎస్పెషల్లీ నాగసాధు అండ్ అఘోరి విషయంలో వేదాలను స్టడీ చేశాను, భగవద్గీతను స్టడీ చేశాను, రామాయణం స్టడీ చేశాను, రాముల వారి జీవితాన్ని స్టడీ చేశాను, కృష్ణుడు అర్జునుడికి బోధించిన అనేక వాక్యాలు స్టడీ చేశాను. ఎక్కడైనా ఇవి ఉన్నాయా అనేది ఎక్కడ నాకు అనిపించట్లేదు. అంటే వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నారు. అయితే వాస్తవంగా ఈ సిద్ధాంతం ఎందుకు మనకు అంత తొందరగా అంటే ఇప్పుడు ఈ మధ్య ఎందుకు చర్చలో జరుగుతుందంటే, ఇప్పుడు మనకు ఒక 10-15 days బ్యాక్ ఏదైతే మీరు అన్నారో కుంభమేళ స్టార్ట్ అయిందో, కుంభమేళలో ఇప్పుడు వీళ్ళు రావటము మళ్ళీ ఇంకొక న్యూస్ అయిందనమాట. అంతకంటే బిఫోర్ ఇక్కడ ఒక ఫేక్ అఘోరి తిరగటము అది అంతకంటే ముందు న్యూస్ అయింది, అంతకంటే ముందు లేదనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కుంభమేళ టైంలోనే వీళ్ళు రావటము, అక్కడ పుణ్యస్నానాలు చేసుకోవడం, వెళ్ళిపోవటము. అసలు కుంభమేళాకే ఎందుకు రావాలి అంటే దీనికి మళ్ళీ ఇంకో చరిత్ర ఉంది. అంటే దేవతలు ప్లస్ దయ్యాల మధ్యలో, రాక్షసుల మధ్యలో ఒక ఫైట్ జరగడం, అక్కడ ప్రయాగ్లో అక్కడ ఉన్నటువంటి అదొక చుక్క అక్కడ పడడము. సో వీళ్ళు అక్కడ వెళ్ళి స్నానాలు చేయడం, ఇది ఒక సపరేట్ చరిత్ర అనుకోండి, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. అది అక్కడికి వెళ్ళి వీడు స్నానాలు చేయడం, ఈ కాన్సెప్ట్ లో ఉన్నారు. అంటే వాస్తవంగా చూసుకుంటే నాగసాధు సిద్ధాంతాలైనా అఘోరి సిద్ధాంతాలైనా ఆల్మోస్ట్ ఒకటేనే చెప్తాను, అంటే ట్రాక్ అని చెప్తాను. బట్ ఏంటంటే వీరు ఎప్పుడు కలవరు. ఇప్పుడు వీరు మా సిద్ధాంతాలు గొప్ప అని వీరంటారు, లేదండి మా సిద్ధాంతాలు గొప్ప వీరంటారు, మా అఘోరి కమ్యూనిటీలకు రండి వీరు ఆహ్వానిస్తారు, లేదండి నాగసాధువులకు రండి అని వీరు ఆహ్వానిస్తారు. ఏది చూసుకున్నా కూడా ఇద్దరి గోల్ ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి. దానికంటూ మేము ఇక్కడ ఒక 5 మంత్రాలు అంటే 5 దీక్షలు వీరు కొన్ని నేర్చుకుంటారు. వీరు ఒక 14 సంవత్సరాలు కఠోర దీక్ష చేసి వీరు కూడా కొన్ని నేర్చుకొని వీళ్ళు పబ్లిక్ లోకి అంటే ఇట్లాంటి కుంభమేళా టైంలోకి కనిపించటము, రావటము, వీరు హిమాలయలో ఉండటం, వీరు కాశీలో ఉండటం తప్ప
స్పెషల్ గా పబ్లిక్ కి ఏంటి బెనిఫిట్ వీరి వల్ల Yes, నా అనేది ఇక్కడ question కూడా ఇంపార్టెంట్. వారి యొక్క కుటుంబం, వారి యొక్క పేరెంట్స్ కి బెనిఫిట్ ఏంటి వీటి వల్ల, లేకుంటే వీరి సొసైటీకి వీరి వల్లకి వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది తెలియదు మనకు. Okay. అంటే వీరు ఆ విధంగా జీవితాన్ని గడుపుతున్నారు. క్లారిటీ లేదు, క్వశ్చన్ మార్క్. అసలు ఎందుకురా నాగసాధు ఏంటి, అఘోరా ఏంటి, వీరి వల్ల దేశానికి ఉపయోగం ఏంటి, రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, లేకుంటే మనకు కనీసం ఏదైనా ఆధ్యాత్మికంగా మనం బెనిఫిట్ పొందుతున్నామంటే ఏది చూసినా కూడా కంప్లీట్ గైడ్ లైన్స్ వ్యతిరేకమే. అంటే ఎక్కడ వీళ్ళు ప్రవచనాలు కూడా చెప్పరు, ప్రవచనాలు కూడా మోటివేషనల్ ఉండదు. మోటివేషనల్ ఉండదు. ఆ. ఇంకా వాళ్ళు ఎవరికి ఉపయోగం చెప్పండి, వీరి వల్ల దేశానికి ఉపయోగమా? అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇటీవల కాలంలో ఒక తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫేక్ అఘోరి వచ్చిందని మీరు అన్నారు. సో ఆ ఫేక్ అఘోరి అని ఏదైతే చాలా మంది మాట్లాడుతున్నారో, సో ఆవిడ చాలా వరకు కెమెరాల అటెన్షన్ కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. ఇప్పుడు పర్టికులర్గా కుంభమేళలో చూస్తుంటే ఎవరైతే అక్కడ నాగసాధువులు అవ్వచ్చు, అఘోరాలు అవ్వచ్చు, కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర మైకులు పెడుతుంటే లిటరల్లీ వాళ్ళు కొడుతున్నారు. అంటే వాళ్ళు ఏమంటారు, నిజమైన అఘోరాలు అలాగే ఉంటారు, జనసంద్రంలోకి రారు, జనాలతో మాట్లాడరు. సో అసలు ఈ మీడియా కానీ కెమెరా అటెన్షన్ వాళ్ళకు ఉండదు. మరి సరే, మీరు హిమాలయాల్లో ఉంటారు అంటే ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా మీరు అన్నట్టు దానికి ఒక వైరాగ్యం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళారని వచ్చా? అయితే మీరు అన్నట్టు కరెక్ట్ సార్. అఘోరా సిద్ధాంతాలు ఒక 12 చూసుకుంటే 12 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం ఏంటంటే వీరు పబ్లిక్లోకి రావద్దు, ఎక్స్పోజ్ అవ్వద్దు, ఎక్కడ పబ్లిక్లో కనిపించవద్దు, ఎస్పెషల్లీ ఛానల్స్లో అంటే కెమెరా కూడా ఫేస్ చేయొద్దు సార్. ఇప్పుడు అంటే ఒక 10-15 ఇయర్స్ నుంచి ఈ సోషల్ మీడియా, ఇది ఎలక్ట్రానిక్ మీడియా అనేది నడుస్తూ, అంతకంటే ముందు లేదు కాబట్టి వీళ్ళు ఆ క్లాజ్లో ఒక క్లాజ్ కూడా అనమాట. బట్ ఎవరైతే ఫేక్ అఘోరి అని చెప్పి తిరుగుతున్నారో ఆమె ఆ ఇంటెన్షనే ఫేమస్ అవ్వాలి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే, ఆమె అనుకున్న దానికంటే కొంత ఫేమస్ అయింది, అలా రెండో డౌటే లేదు. బట్ ఒరిజినల్గా ఎవరైతే ఇప్పుడు కుంభమేళకు వస్తున్నటువంటి ఎవరైతే అఘోరీస్, ఎవరైతే నాగసాధులు ఉన్నారో వారు ఆ సిద్ధాంతాల ప్రకారంగానే ఉన్నారు. వారి సిద్ధాంత ప్రకారం కుంభమేళకి వచ్చారు, సిద్ధాంత కుంభమేళ నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్తున్నారు. వారికి ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయొద్దు, పబ్లిక్లోకి రావద్దు, తిరగొద్దు, చేయొద్దు. వారి సిద్ధాంతాల ప్రకారం వారు కరెక్టే ఉన్నారు, అలా రెండో డౌట్ లేదు. కానీ ఇక్కడ ఎవరైతే ఫేక్ అని అఘోరి చెప్పుకున్నారో ఆమె ఇంటెన్షనే నేను ఇక్కడ ఏదో ఫేమస్ అవ్వాలి, ఒకటి వైరల్ అవ్వాలి అని ఇంటెన్షన్తోనే వచ్చింది. చెప్పిన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అబద్ధమే. ఆ పీరియడ్స్ అని చెప్పింది, నాకు పీరియడ్స్ వచ్చిన టైంలో నేను నైట్ ఉంటానని చెప్పింది. అది పక్కన 2022లోనే ఒక ఆపరేషన్లో, ఒక హాస్పిటల్లో ఆపరేషన్ చేసినట్టు కూడా మనం ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను. అంటే ఆమెకి గర్భసంచి లేనప్పుడు ఇక పీరియడ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే నోరు ఇప్పుతే అబద్ధాలు. ఒకటి సిద్ధాంతాలే, వీరి సిద్ధాంతాలే గ్రంథాలకు, రాజ్యాంగానికి వ్యతిరేకమైతే ఆ సిద్ధాంతాలలో ఇంకా ఫేక్ సిద్ధాంతం అని చెప్తాను నేను. అంటే అసలు ఆమె గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్, అఘోరి గురించి మాట్లాడడం. అంటే వీరు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు వారి నుంచి సొసైటీకి ఎందుకు ఇబ్బంది జరగట్లేదు అంటే వీరు సొసైటీలోకి రాలేదు ఇప్పటి వరకు. ఈ కుంభమేళకి రావడం వెళ్ళిపోవడం, ఎందుకంటే నేను చెప్పాను కదా, కుంభమేళకి స్పెషల్ ఇన్వైటీస్ ఎవరైనా ఉన్నారంటే అది ఆదిత్యనో శివరామో కాదు, అఘోరీస్ అండ్ నాగసాధులే స్పెషల్ ఇన్వైటీస్ దానికి. కాబట్టి వాళ్ళకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది, వారికి సపరేట్ లైన్ ఉంటుంది, వారు వచ్చేస్తారు, స్నానాలు చేసేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా ఎవరైతే అదర్ స్టేట్స్ నుంచి వస్తున్న భక్తులు ఉన్నారో వీరు వారిని దర్శించుకుంటారు, వారిని మొక్కుతారు, సరే వాళ్ళు వారి నమ్మకాలు అనుకోండి, అది వేరే విషయం. సో వారిని డిస్టర్బెన్స్ లేదు. ఎప్పుడైతే ఈ సమూహం మళ్ళీ ఎప్పుడైతే జన సమూహంలోకి వస్తుందో అంటే అప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అప్పుడు వారి మీద చూడండి పోలీస్ కేసెస్ అయితే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి మన ఫేక్ అఘోరిని అరెస్ట్ చేయలేదంటే అక్కడ మంగళగిరిలో అరెస్ట్ చేయలేదా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎప్పటి వరకు ఏం చూస్తుంది అంటే వారి వల్ల పబ్లిక్ కి డిస్టర్బెన్స్ లేనంత వరకు సేఫ్ అండి. లేదు పబ్లిక్ డిస్టర్బెన్స్ గురవుతున్నారు అనుకున్నప్పుడు 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు నాగసాధు అయినా అఘోరి అయినా వీరి సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం ఏంటంటే వీరు ఎవరిని భయపెట్టొద్దు, వీరు భయపెట్టొద్దు, వీరి సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం. కానీ వారి వేషాధారణ చూస్తేనే ఎంత భయంకరంగా ఉంటుందండి. పుర్రలు వేసుకోవడము, అట్లంతా అది విభూది పెట్టుకోవడము, అంటే వీళ్ళు బట్టలు లేకుండా ఉండడము, అంటే వీరు ఆ సిద్ధాంతాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు అని చెప్తున్నా నేను. అంటే వీరు గురువు గారు ఎప్పుడైతే 400 డేస్ క్రితం ఇది స్థాపించారో అప్పుడు సిద్ధాంతాలని మెల్లమెల్లగా మ్యాన్పులేట్ చేస్తుంటే వీరు కొన్ని ఫిల్టరైజేషన్ అయ్యి మళ్ళీ జనరేషన్ మారుతున్నా కొద్దిగా వీళ్ళు కొన్ని జనరేషన్స్కి వెళ్ళిపోయారు. వాట్ ఎవర్ ఇట్ మే. నేను ఏమంటానంటే ఇప్పుడు ఇలాంటి నాగసాధులు కానీ అఘోరీస్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా, ఎలక్ట్రానిక్ మీడియాలో విపరీతంగా చూపిస్తున్నారు కదా. ఇది ఇంకెవరైనా మోటివేట్ అయితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన తెలంగాణలో, ఆంధ్రాలో, భారతదేశంలో ఇంకెవరైనా మోటివేట్, అరే నేను కూడా నాగసాధువుని అవుతాను, నేను కూడా అఘోరిని అవుతాను అంటే ఎవరు దానికి బాధ్యులు? ఎవరు? ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అతను నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి? ఇవాళ రేపు ఏంటంటే జనాలు పిచ్చులండి, అసలు రీసెర్చ్ కి దూరం వెళ్ళిపోతున్నారు. రీసెర్చ్ అంటేనే అసలు ఇప్పుడు ఒక టమాటా కొనే విషయంలో పుచ్చులున్నాయా లేవా, లేదా ఒక పండ్లు కొనుక్కునే విషయంలో పుచ్చులున్నాయా లేవా అని ఆలోచించి కొనే రోజులలో అరే ఒక సిద్ధాంతానికి మనం అట్రాక్ట్ అవుతున్నామంటే ఆ సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు బోధించారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి, అసలు బేసిక్ కూడా రీసెర్చ్ లేదు. ఇది మంచి జరుగుతుంది అంటే కదా గుడ్డిగా వెళ్ళిపోతున్నారండి. అసలు మంచి ఎందుకు జరుగుతుంది, ఏం కథ, దానివల్ల వాడు ఏమైనా క్యాష్ చేసుకుంటాడా,
మన వీక్నెస్ ని వాడేమైనా క్యాష్ చేసుకుంటున్నాడా, అసలు ఆలోచన జనాలకి దూరం కూడా లేదా ఆదిత్య గారు. ఇలా కూర్చుంటే మంచి జరుగుతుందంటే ఇలానే కూర్చోవాలి. ఎవరంటే మా సిద్ధాంతి చెప్పారు, లేదు ఇలా కూర్చుంటే మంచిదైతే ఇలా. ఎవరండి సిద్ధాంతి, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, పోనీ అతను చెప్పాడు అనుకుందాం, అతను ఏ బేసిస్ మీద చెప్పాడు అనేది ఇంపార్టెంట్. ఏ బేసిస్ మీద చెప్పావు నువ్వు? రామాయణం బేస్ మీద చెప్పావా, వేద బేస్ మీద చెప్పావా, గీతా బేస్ మీద చెప్పావా, లేదా ఇక్కడ ఒక ముస్లిం చెప్తే ఖురాన్ బేస్ మీద చెప్పావా, వాడు క్రిస్టియన్ చెప్తే బైబిల్ బేస్ మీద చెప్పావా? ఏమీ లేదండి. అసలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఇట్లా బుష్ అనగానే వాడు కింద పడిపోతాడు, వీడు రోగాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ఏంటండి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మనం చూడట్లేమా, ఎంతో మంది పాస్టర్స్ ఏదోదో మ్యాజిక్లు చేసేసి దాని తర్వాత మరి హాస్పిటల్స్ ఎందుకు, ఈ టెక్నాలజీ ఎందుకు, ఏంటి ఏం కథ అంటే ఇవన్నీ మనకు ఫేక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎంత ఫేక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఆదిత్య గారు. ఎవరైతే అక్కడ ఆర్టిస్టులు ఉన్నారో, ఎవరైతే ఆ రోగం వచ్చి నేను తగ్గిపోయారన్నారో ఆమె ఇంకా వివిధ వీడియోస్ లో కనిపిస్తుంది. ఒక దగ్గర ఏమో కంటి నొప్పితో కనిపిస్తుంది, ఒక దగ్గర చెవు నొప్పితో కనిపిస్తుంది, ఒక దగ్గర ఏమో అసలు కంప్లీట్ గా హెడేక్ తో కనిపిస్తుంది. ఏంటిది క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ పెయిడ్ అనేది క్లియర్ గా తెలియదు. అయినా కూడా జనాలు లేదంటే అక్కడ పోతే తగ్గిపోతుందంట, లేదంటే ఇక్కడ పోతే ఇది అవుతుందంట. ఏంటి ఎక్కడికి ఎందుకు అవుతుంది, ఏమవుతుంది? నీ భయాన్ని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు, నీ భయాన్నే వాడు క్యాష్ చేసుకుంటున్నాడు అంతే. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో వాడు దాన్ని క్యాష్ చేసుకుంటున్నాడు. సింపుల్. వీడు దీనికి భయపడుతున్నాడు, సో దీనికి మనం ఏదైనా చిన్న ఫార్ములా చెప్తే వీడు మనకు అట్రాక్ట్ అవుతాడు, బస్ అయిపోయింది. నేను ఇప్పటికీ నేను జనాలను రిక్వెస్ట్ చేస్తున్నా, నాగసాధు కానీ అఘోరీస్ కానీ ఎవరైనా కానీ ఇంకా ఏదైనా ఒక విషయం మీ దగ్గరకు వచ్చి చెబితే, లేదా మీరు ఇంకేదైనా చూస్తే అట్లీస్ట్ మీరు రీసెర్చ్ చేయండి. అసలు వాస్తవంగా మన గ్రంథాలు సరే, ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పంతులకు మనం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం? వాడు వేద పండితుడు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాం కదండి, లేకుంటే ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం చెప్పండి? అలాంటప్పుడు ఆ వేదాల ప్రకారంగా వీడు చెబుతున్నాడా లేదా, బస్ అది రీసెర్చ్ చేయండి. ఒక పాస్టర్ చెప్తున్నాడు, బైబిల్ ప్రకారంగా చెబుతున్నాడా లేడా రీసెర్చ్ చేయండి. ఒక ముస్లిం చెప్తున్నాడు, ఖురాన్ ప్రకారంగా చెబుతున్నాడా లేడా రీసెర్చ్ చేయండి. రిఫరెన్స్ అడగండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎక్కడో ఏదో జరుగుతుందంట, లేదు నాగసాధువులు ఇలా అవుతారంట, అఘోరీలు ఇలా అవుతారంట అంటే నేను అదే చెప్తున్నాను. వారి సిద్ధాంతాలు కొన్ని రాసుకున్నారు, ఆ సిద్ధాంతాలకు దైవ గ్రంథాలకు సంబంధమే లేదు. నేను మ్యాగ్నా టీవీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, అఘోరీ సిద్ధాంతాలు, నాగసాధువు సిద్ధాంతాలు గ్రంథాలకు వ్యతిరేకంగా ఉంటే నెక్స్ట్ మినిట్ నేను నాగసాధువు వేషం ఎత్తడానికి రెడీ, లేదా అఘోరీ వేషం ఎత్తడానికి రెడీ. నా కండిషన్ నాకు ప్రూవ్ చేయండి. మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మాన్ని కాపాడాలని మేము నాగసాధు వేషం వేసుకున్నాం ఎవరైతే అంటున్నారో, లేదా ఎవరైతే అఘోరీ వేషం వేసుకోవాలనుకుంటారో, లేదా ఎవరైతే వీరిని అట్రాక్ట్ అవుతున్నారో, నేను వాళ్ళందరికీ ఛాలెంజ్ చేస్తున్నా. వేదాలు, గీత, రామాయణము, బైబుల్, ఖురాన్ వీటి ప్రకారంగా నాకు ప్రూవ్ చేయండి. అసలు వాస్తవంగా ఇవి ఉన్నాయి, ఈ విధంగా చెయ్యొచ్చు అనేది నేను 100% రెడీ టు యాక్సెప్ట్. అంటే ఇప్పుడు అఘోరాకి సంబంధించి మీకు అంటే దానికి దీన్ని లింక్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒక డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాను. దత్తాత్రేయ స్వామి మీకు తెలిసే ఉంటుంది, ఆయన్ని కూడా దిగంబరుడు అంటారు కదా. సో మరి ఆయన కూడా అంటే ఆయన ఎలా చూడొచ్చు అసలు? నాగసాధువులు ఇందాక నేను 5 చెప్పాను కదండి, సూర్యుడు, ఇంద్రుడు, అందులో దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారనమాట. వీరు ప్రధానంగా వీరు అంటే వీరు పూజించేది దత్తాత్రేయ స్వామినే వీరు పూజిస్తారు. వీరు అఘోరీస్ వచ్చేసి కానండి శివుడినే వీరు ఆరాధిస్తారు. శివుడిలో 5 రూపాలను చూస్తారు వీరు. అందులో 5వ రూపం ఏదైతే ఉందో 5వ రూపాన్ని వీరు అఘోరిగా భావిస్తారు. సో వీళ్ళు వారిని ఫాలో అవుతారు. ఇక్కడ నాగసాధువు మాత్రం వీరు 5గురిని క్లియర్ గా అంటే సూర్యుడిని కూడా వీరు దైవంగా భావిస్తారు. సూర్యుడి నుంచి కొన్ని ఎనర్జీస్ వీరు తీసుకుంటారు. అంటే వీరి సిద్ధాంతంలో, వీరి పూజలో ఎవరైతే వీరి శిష్యులు వస్తారో వీరికి 5 రకాలమైనటువంటి పూజలు వీరికి నేర్పిస్తారు. అందులో సూర్యుడు వచ్చేసి, గణేశుడు పూజ వచ్చేసి, అందులో మీరు అన్నట్టు దత్తాత్రేయుడు వచ్చేసి, ఇంద్రుడు వచ్చేసి, ఇలా కొన్ని శివుడు, ఈ 5గురు సంబంధించిన ఒక్కొక్కరు క్వాలిటీస్ ని వీరికి నేర్పిస్తారనమాట. సూర్యుడి నుంచి ఇగో ఈ విధమైనటువంటి మీకు ఒక శక్తి వస్తుంది, ఇంద్రుడి నుంచి ఈ శక్తి వస్తుంది, దత్తాత్రేయుడి నుంచి ఈ శక్తి. కానీ ఓవరాల్ గా వీరు పూజించేది దత్తాత్రేయుడిని పూజిస్తారనమాట. నాగసాధువులు అఘోరాలు వచ్చేసి శివుడిని పూజిస్తారు. వీరు ఓన్లీ శివుడే. శివుడిలో వీరు 5 రూపాలు చూస్తారంటే 5వ రూపం ఏదైతే భయంకరమైనటువంటి ఏదైతే రూపం ఉందో ఆ రూపాన్ని వీరు అఘోరిగా భావిస్తారు. అదే క్లారిటీ. వీరు కంప్లీట్ గా నాన్ వెజ్ ని ప్రిఫర్ చేస్తారు, వీరు కంప్లీట్ గా వెజ్ ని ప్రిఫర్ చేస్తారు, వీళ్ళు కంప్లీట్ గా మాస్ ని ప్రిఫర్ చేస్తారు, వీళ్ళు కంప్లీట్ గా క్లాస్ ని ప్రిఫర్ చేస్తారు. ఏదైతే అఘోరా సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలు, వీరి సిద్ధాంతాలు మెయిన్ క్లాజ్ అయితే ఒకటే, కానీ వెళ్ళే దారి కొంత వేరుంటది. అంటే వీరు ఇప్పుడు మనం జనరల్ అఘోరాలు బట్టలు వేసుకోము అంటారు. యాక్చువల్లీ ఆ సిద్ధాంతం నాగసాధువులో కూడా ఉండే, కానీ ఇప్పుడు నాగసాధువులో మార్చేశారు. లేదంటే మేము కంప్లీట్ గా బట్టలు వేసుకోండి. ఇప్పుడు ఆ సిద్ధాంతం వీరు కూడా మార్చారు. అఘోరీస్ కూడా ఇప్పుడు కొందరు మీరు చూసుకుంటే బట్టలు వేసుకొని కనిపించడం చూసారు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే పబ్లిక్ లోకి వస్తారో వీళ్ళు ఒంటి మీద బట్టు ఉంటది. ఎప్పుడైతే పబ్లిక్ లో ఉండరో, వీరు హిమాలయలో, వీరు కాశీలో లేదా శ్మశానంలో ఉంటారో, వీరి ఒంటి మీద బట్టు ఉండదు. అంటే వీరి సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం క్లాజ్ ఏంటంటే వీరు అంటే ఇప్పుడు వీరి ఒంటి మీద చిన్న ఒక బట్ట కూడా ఉంటుంది అనమాట. అంటే వీరికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే ఆదిత్య గారు క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు నిద్ర,
ఆకలి, నిద్ర, తర్వాత దాహము, తర్వాత సెక్స్, ఏవైతే కొన్ని దేవుడు ప్రాక్టికల్ గా పెట్టిన మనకు బలహీనతలు ఉన్నాయి కదా, ఆ బలహీనతను దూరం చేస్తారు వీరి ట్రైనింగ్ సెషన్ లో. ఇలా 12 years ట్రైనింగ్ సెషన్, వారికి 14 years ట్రైనింగ్ సెషన్ లో సెక్స్ అంటే ఇక వీరికి అసలు ఇక విరక్తి పుడుతుంది, సెక్స్ అనే ఆలోచన కూడా వీరికి రాదు. మరి అఘోరాలు శవాలతో సెక్స్ అది వీళ్ళ ట్రైనింగ్ లో ఒక పార్ట్ అన్నమాట. వీరు ఏదైతే వీళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలలో ఒక క్లాజ్ అన్నమాట. అంటే వీరికి అంటే సెక్స్ అంటే ఇక వీరికి పిచ్చి వచ్చేసేయాలన్నమాట, అంటే విరక్తి పుట్టాలన్నమాట. ఆ విధమైనటువంటి విరక్తి పుట్టడానికి వీరు ఒక క్లాజ్ ఏం చేశారంటే శవాలతో ఒకసారి మీరు సంభోగం చెయ్యాలి అనే క్లాజ్ అనమాట. అంటే ఇక సెక్స్ అంటేనే ఒక రకమైనటువంటి అది రావడానికి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ ట్రైనింగ్ సెషన్ లో మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, వీరు ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో ప్రైవేట్ పార్ట్స్ కి కొన్ని రోజులు గట్టిగా క్లాత్ కట్టేస్తారు. గట్టిగా క్లాత్ కట్టి వీరికి ఎవరైతే సీనియర్ గురువులు ఉన్నారో ఆ సీనియర్ గురువుల పర్యవేక్షణలో ఒక పెద్ద కట్ట పెట్టుకొని వారు కరెక్ట్ గా ఆపగలుగుతున్నాడా లేడా ఏంటి అనేది ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది దీంట్లో. అంటే వారు దాన్ని కట్ట తీసుకొని కూడా కొట్టడం, ఇలా కొన్ని టెస్టులు ఉంటాయి అనమాట. చాలా కఠినాతి పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు మా ఆర్మీకి మనం వెళ్తే ఎలాంటి పరీక్షలు ఉంటాయో అంతకంటే ఎక్కువ పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు చూడండి సార్, 12-14 years పరీక్షలు అంటే నాట్ ఏ జోక్ అది. అందులో వీళ్ళకి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ లో ఈ పరీక్ష, ఈ స్టేజెస్ లో ఈ పరీక్ష, ఈ స్టేజ్ లో ఈ పరీక్ష, అన్ని కంప్లీట్ స్టేజెస్ ఫుల్ అయిన తర్వాతనే వీరికి నాగ సాధువు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, వీరికి అఘోరి అని చెప్పేసి ఒక సర్టిఫికేట్. సాధువులు కూడా శవాలతో సెక్స్ చేస్తారు, వారికి లేదు, ఈ క్లాజ్ లేదు. నేను అదే చెప్తున్నాను కదా, వీరు మాస్, వీరు క్లాస్. సో ఇక్కడ అంతా వీరు నాన్ వెజ్, వీరు వెజ్. వీళ్ళంతా ఇలా కొంచెం సిస్టమేటిక్ ఉంటది. వీరు అసలు శ్మశానాలకు వెళ్ళరు. ఈ పుర్రెలు వేసుకోవడము, భయంకరంగా కనిపించడము, ఇలా విభూది రాసుకోవడము, ఈ యాక్టివిటీస్ కి దూరంగా ఉంటారు. వీరు ఓన్లీ హిమాలయాలో ఉండడము. డైలీ వీరికి ఎట్లా అంటే వీరు ఒక చిన్న భిక్షాటన చేస్తూ వీరు అది ఆహారం సంపాదించుకోవడము. దాని తర్వాత ఎలా ఉంటది అంటే వీరి ప్రవర్తన అంతా అఘోరీస్ లైఫ్ తో కంపేర్ చేస్తే వీరికి డిఫరెంట్ గా ఉంటది. వీళ్ళు ఏంటంటే వీరి క్లాజ్ లో ఒక క్లాజ్ ఏంటంటే ఎన్ని రోజులు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉండగలుగుతాము అనే ట్రైనింగ్స్ కూడా వీరికి ఇస్తారనమాట. అంటే కొన్ని సందర్భాలలో ఒక 3 రోజులు 4 రోజులు మనం తినకుండా తాగకుండా కూడా మనం ఉండగలగాలి, ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇది మన మీద ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి వారి శిష్యులకు ట్రైనింగ్స్ ఇస్తారు ఆ విధంగా. ఈ తర్వాత ఒక ఆహారం కూడా మనకు భిక్షాటనలో ఎక్కువ ఆహారం దొరికినా కూడా వీళ్ళు కొంత సట్టెన ఆహారమే తీసుకుంటారు అనమాట, ఎక్కువ తినరు అనమాట. తిండి అంటే ఏదైతే ఆహారం ఉందో, నీరు, ఈ విధమైన యాక్టివిటీస్ కి కొంత వీళ్ళు దూరంగా పెడతారు. అంటే దేవుడు ప్రాక్టికల్ గా ఇచ్చినటువంటి ఏదైతే మనకు బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలో మనం ఎక్కడ కూడా బెండ్ అవ్వద్దని చెప్పేసి వీరు ఎట్లా అంటే ఆ ట్రైనింగ్ సెషన్స్ లో ఇస్తారనమాట. అంటే కళ్ళ ముందు ఆహారం కనిపించినప్పుడు కొంతే తినాలి, ఒక్కొక్కసారి 3-4 రోజులు ఆహారం తినొద్దు, కేవలం నీళ్ళ మీద బ్రతకాలి. నీళ్లు కూడా అంటే కొన్ని రోజులు అంటే వీళ్ళు కొన్ని రోజులు ఉపవాసాలలో ఉంటారనమాట. ఈ విధమైన యాక్టివిటీస్ లో ఉండి ఇంకా మనం ఈ విధమైన యాక్టివిటీస్ లో ఉంటే మనకి ఇంకా మంత్రాలు ఎక్కువ వస్తాయి, దేవుడు ఇంకెక్కువ సంతోషపడతాడు, మనం ఇంకెక్కువ యాక్టివిటీస్ చేయొచ్చు అనే కోణంలో వీరికి కొన్ని ట్రైనింగ్ సెషన్స్ ఇస్తారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలు మోటివేట్ కావద్దు దీనికని కోరుకుంటున్నా. ఓకే. అండ్ మొన్న కుంభమేళలో కూడా ఒక నాగసాధుని చూస్తే ఒంటి నిండా విష సర్పాలు, ఆ సర్పాలతో అలా నడుచుకుంటూ వెళ్తుంటే జనాలంతా కూడా ఇట్లా స్ప్లిట్ అయిపోతున్నారు, దే ఆర్ స్కేర్డ్, భయపడిపోతూ ఉన్నారు. మరి నిజంగా నాగసాధువులు సర్పాలతో అలాగే ఉంటారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు వీళ్ళ క్లాజ్ లో ఏంటంటే వీరు ఎవరిని భయపెట్టొద్దు, మరి ఇక్కడ భయపెట్టినట్టే కదా, ప్రజా అంటే పబ్లిక్ లో రావద్దు అంటే ఆ క్లాజెస్ లో చూసుకున్నా రెండింటికి వ్యతిరేకంగా ఉన్నారు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఏదైతే ఒరిజినల్ వీరి సిద్ధాంతాలు ఉన్నాయో అవి కమ్మింగ్ జనరేషన్స్ లో సిద్ధాంతాలనే మారిన తర్వాత ఏమైందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడాప్ట్ చేసేసుకుంటున్నాడు. సో వాళ్ళున్న లైఫ్ స్టైల్ సిద్ధాంతాలు అనుకుంటున్నారు. వాస్తవంగా రియల్ గానే నాగసాధు సర్పాలతో రావాలంటే ప్రతి ఒక్క నాగసాధు కనీసం ఒక్క సర్పంతో రావాలి. ఒక్క సర్పంతో రావాలి. ఎవరైనా వచ్చారా? లేదు, అతను ఒక్కడే వచ్చాడు. నేను ఏమంటున్నా అంటే అదే ప్రాబ్లం. ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో మనకు కొందరు అంటే చీడ పురుగులు వెధవలు ఎలా ఉంటారో ఈ కమ్యూనిటీలో కూడా అంటే సిద్ధాంతాలకు అసలు గ్రంథాలకు వ్యతిరేకంగానే వారి సిద్ధాంతాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కూడా నడిచేవారు కొందరు ఉన్నారు. అందులో భాగంగా వాడొకడు. రియల్ గా చూడండి, రియల్ గా నా సర్పాలతో వస్తే రియల్ ఒక సర్పం బయటపడ్డది, ఎవరినో పిల్లవారిని ఎవరినో కాటేసింది, అందులో మన ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు అనుకుందాం. ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఇది సిద్ధాంతాలు కూడా వ్యతిరేకమే. అంటే నేను ఏమంటానంటే సార్, రియల్ గా నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్ తీశారు. రియల్ గా అట్లా సర్పాలను వేసుకొని అంటే పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళండి అని చెప్పి ఏ గ్రంథం బోధిస్తుంది చెప్పండి? ఏ గ్రంథంలో లేదు అసలు. లేనప్పుడు మీరు క్లియర్ గా కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా. రైట్. అయితే ఇక్కడ కుంభమేళాకి ఎందుకు వచ్చే, కుంభమేళాలో వాళ్ళని ఎందుకు ఎవరు అరెస్ట్ చేయరు, ఇలాంటి యాక్టివిటీస్ జరిగితే ఎందుకు ఆపరంటే వీరు కుంభమేళాకి స్పెషల్ ఇన్వైటీస్. వీరు నువ్వు ఇదే సర్పాలు వేసుకొని జూబ్లీ హిల్స్ లేకుంటే ముంబైయో ఢిల్లీలో వెళ్ళి చూడండి, ఇమీడియట్ గా అరెస్ట్ చేసేస్తారు.
ఎందుకంటే పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నావు కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. కాబట్టి వారికి ఒకే ప్లస్ ఏంటంటే వారు ఇలిమిటెడ్ యాక్టివిటీస్ తీసుకొని పబ్లిక్ ప్లేసెస్ రావద్దు. వారికి ఒకే ఒక స్వేచ్ఛ, గంజాయి తాగుతూ కూడా ఒరిజినల్ గా వారికి ఒక స్వేచ్ఛ ఉన్నది కుంభమేళకు రావడమే. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు కూడా చుట్టలో గంజాయి తాక్కుంటూ వస్తున్నారు, వాళ్ళని ఎవరు ఆపే వాళ్ళు ఉంటారు. అది పక్కన పెడితే వాళ్ళకు థ్రెడ్ వేసి సెక్యూరిటీలో తీసుకెళ్తారు, సెక్యూరిటీలో తీసుకొస్తారు. వాళ్ళు ఒక నాగ సాధువులు, వారికి ఒక రెస్పెక్ట్ అని చెప్పేసి వారితో పెట్టుకుంటే మనకెందుకు పెంట అని చెప్పి పోలీస్ వాళ్ళు కూడా ఒక అడుగు వెనకేస్తారు అనమాట. ఎందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళతో అసలు సంబంధం ఉండదు, మళ్ళీ ఎప్పుడో 3 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వస్తారు కదా అనే ఆలోచనతో ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వీరి సిద్ధాంతాలు గ్రంథాలకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది. వారి గురువులు ఏదైతే సిద్ధాంతాలు పెట్టినారో అది దిన చర్యలో భాగంగా సిద్ధాంతాలు కూడా వీరు మార్చేశారు. ఒరిజినల్ సిద్ధాంతాలు అవి కాదు. అండ్ ఫైనల్గా నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు పర్టికులర్గా కుంభమేళలో ఉన్నటువంటి నాగసాధువులు కానీ అఘోరులు కానీ కొంతమంది చూస్తే మంచి ప్రొఫైల్ సార్, ఐఐటీలో చదివిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎయిర్ ఫోర్స్లో చదివిన వాళ్ళు ఉన్నారు. అబ్బో అసలు వాళ్ళ ప్రొఫైల్స్ నెక్స్ట్ లెవెల్, కెనడాలో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఆల్ ఆఫ్ సడన్ గా అసలు ఈ వైరాగ్యం ఇదంతా ఏంటి అసలు? ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. అవును, అది మిస్ అయ్యారు. మీరు ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. అయితే నేను ఇంతకు మీద అదే చెప్పాను సార్, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఎక్కువ వైరల్ అయ్యేసరికి ఇప్పుడు మన ఫేక్ అఘోరీ వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు కుంభమేళా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాలో ఆల్ ఓవర్ వరల్డ్ వైరల్ అవుతుంది. అయితే జనరల్గా ఏం జరుగుతుందంటే సార్, చదువుకోక ముందు ఒక వ్యక్తి కాకరకాయ అంటుండేనంట, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడంట. అంటే చదువు ఏం నేర్పిస్తుంది అనేది మనం ఆలోచించాలి సార్ క్లియర్గా. ఇప్పుడు నువ్వు ఒక ఐఐటి చదివినటువంటి వ్యక్తి, ఐఐటి అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే వాని ప్యాకేజ్ వచ్చేసి 12 లక్షలు, 24 లక్షలు, 36 లక్షలు క్యాంపస్ ఇంటర్వ్యూస్లోనే వారికి ఆ ప్యాకేజ్ ఇచ్చి తీసుకెళ్తున్నారు. అలా ఎన్ఆర్ఐస్ చూసుకున్నా అంటే చదువుకున్న వాళ్ళు వీరు ఒక రకంగా ఎలా అయిపోతున్నారంటే సార్, ఏంటి అంటే వీరికి ఒక ఆలోచన, వారికి వీడియో చూడగానే ఒక ఆలోచన, అంటే ఎందుకు అఘోరీస్ ఎందుకు మారుతున్నారు, నాగసాధు రీసెర్చ్ చేద్దాం, ఏదో వచ్చిన వీడియోనో లేకుంటే ఏదో తెలుసుకుంటారు, లేదా వారి ధార్మిక గురువులు మారుతారు. అప్పుడు వారికి ఈ సిద్ధాంతాలు చెప్తారు, లేదు సరే సనాతన ధర్మం సంబంధించి మనకు స్వర్గం దొరుకుతుంది, దేవుడు మనకు సంతోషపడతారు, కొన్ని విధంగా యాక్టివిటీస్ చెప్పేస్తారు. వారు ఇమీడియట్గా ఏమవుతుంది అంటే సార్, అందరూ కాదు, కొందరు ఏంటంటే కొందరు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏం జీవితం రా, డబ్బు చూడలేదా, అమ్మ నెలకు నాకు 12 లక్షల జీతం, 6 లక్షల జీతం, ఏంది ఇది అంత స్వార్థము అంటే వాళ్ళ ఈ నాగసాధు అఘోరీలో ఒక క్వాలిటీ ఏంటంటే సార్, వాళ్ళ ఈగో యాటిట్యూడ్స్, లేకుంటే డబ్బు సంపాదించాలి, లేకుంటే కుళ్ళు కుతుంత్రం, ఇవన్నీ తీసేస్తారు. వాళ్ళు స్టార్టింగ్లోనే తీసేస్తారు. వాళ్ళు ఏంటంటే ఇక బ్రతికిన రోజులు అలా బ్రతకాలి అంతే, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, దేవుడు ఏమంటారు అది యజ్ఞం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ బ్రతకాలనే కాన్సెప్ట్ ఉంటుంది. అయితే మెల్లగా వీరు ఈ కాన్సెప్ట్కి కనెక్ట్ అవుతారు. ఎవరైతే ఈ చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఈ కాన్సెప్ట్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ ఏం చేస్తారంటే వీరు కూడా మెల్లిగా సమూహంలోకి ఉండదు కదా, రెంట్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఏమీ లేదు, హ్యాపీగా పోతారు, హిమాలయలో కూర్చుంటారు, దీక్ష చేస్తారు. ఎందుకు మన రజనీకాంత్ కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పాడు, డైరెక్ట్ నేను కొన్ని అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి నేను హిమాలయలోకి వెళ్ళి ప్రశాంతంగా దీక్ష చేసుకొని వస్తాను. అట్లా కొందరు ఏం చేస్తారు అంటే పార్ట్ టైం అఘోరీ అవతారం ఎత్తుతారు, లేదా పార్ట్ టైం నాగసాధు అవతారం ఎత్తుతారు, లేదంటే కొన్ని రోజులు ఏం చేస్తారంటే ఒక ఇయర్లీ ఒక 1 month 2 months స్పెషల్గా ఒక దీక్ష లాగా చేసుకొని అంటే సిటీకి దూరంగా వెళ్ళిపోతారు, ఎక్కడో హిమాలయస్లోనే ఎక్కడో వెళ్ళిపోయి కొండల ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఏదో ఇట్లా కింద అన్నం తినడము, ఏదో దొరికిన నీళ్ళు తాగడము, అంటే ఒక కంప్లీట్ పేదవాడి జీవితం గడపడము, ఈగో యాటిట్యూడ్స్కి డబ్బు సంపాదన ఈ దీనికి కంప్లీట్ దూరంగా వెళ్ళి బ్రతుకుతారు. మళ్ళీ తర్వాత వస్తారు అంటే ఒక ట్రైనింగ్ సెషన్ లాగా అనుకోండి. అంటే అసలు వీరి లక్ష్యం ఏంటంటే అరే జీవితం అంటే డబ్బు సంపాదించాలి, లేదా ఏదో సాధించాలి, భార్య పిల్లలకి ఇంత కూడబెట్టాలి అనే కాన్సెప్ట్ కాకుండా బ్రతుకున్న రోజులు ఎవరికి మోసం చేయొద్దు, మనం మోసపోవద్దు అనే కాన్సెప్ట్ లో కొన్ని క్లాజెస్, మంచి క్లాజెస్ ఉన్నాయి. అంటే నేనేమంటానంటే సార్, ఆ క్లాజెస్ మీరు ఒక సమూహానికి అట్రాక్ట్ అయ్యి ఆ సమూహంలోకి జాయిన్ అయ్యి మనం చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. ఎందుకంటే అందులో మంచి కొంత ఉంటే చెడు ఎక్కువ ఉంది అంటున్నాను నేను. దానివల్ల ఏమవుతుంది అంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు కదా అంటున్నా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు అన్న ఐఐటీస్ ఎన్ఆర్ఐస్ ఉన్నారో ఇప్పుడు వారు వెళ్ళి మెల్లిగా జాయిన్ అవుతున్నారు. వారి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్, వారి అమ్మ నాన్న అనుకోండి, భార్య పిల్లలు అనుకోండి, లేకుంటే వారిని నమ్ముకున్న వారు అనుకోండి, వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. అంటే మీరు చెయ్యండి మంచిగా. ఇప్పుడు సార్ ప్రతి వ్యక్తి అదే ముందు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ ఏ గ్రంథం అవసరం లేదు ఆదిత్య గారు, గ్రంథాలు మీరు పక్కన పెట్టండి. మనకంటూ ఒక స్వభావం ఉంటుంది, అంటే దీన్ని మనకంటూ ఒక ఇంటెన్షన్, దొంగతనం చేయొద్దు అని మన మైండ్ ముందుగానే తెలుసు, మనకు చెబుతుంది. అవునా కదా సార్, అంటే మనం మంచిగా ఉండాలి, చెడు చేయొద్దని మన మైండ్ మనకు చెప్తే ఏ గ్రంథం అవసరం లేదు సార్. మీరు ఆ విధంగా బ్రతుకుతే దేవుడు ఇంకెక్కువ సంతోషపడతాడు. అసలు దేవుడు కోరుకుంటుందే, ఆ పరమేశ్వరుడు కోరుకుంటుందే మనలోని గుడ్ క్యారెక్టర్, మంచిగా ఎవరు బ్రతుకుతారు నేను చూద్దాము అనేది దేవుడు ఇంటెన్షన్ అదే సార్. మంచిగా బ్రతకాలి, ఒక గుడ్ క్యారెక్టర్ తో ఉండాలి, మంచి పనులు చెయ్యాలి, ఇది సార్ మనిషి యొక్క లక్ష్యమే ఇది. దీన్ని మనం పక్కన పెట్టేసి డబ్బు, ఈగో, యాటిట్యూడ్, కోపము, అసలు ఇక నాకు 10 రూపాయలు రాకున్నా పర్లేదు కానీ వానికి 100 రూపాయలు నష్టం జరగాలి అనే ఒక అంటే కుళ్ళు కుతుంబంతో మనం బ్రతుకుతున్నాం. ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ తోనే మెల్లిగా నాగసాధులకు, అఘోరీలకు, లేదంటే ఇంకేదైనా దీక్షకు సంబంధించిన గురువులకు అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి నేను జనాలందరూ కూడా నేను మ్యాగ్నెట్ టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను,
మీరు ఏ పని చేసినా కూడా ఫస్ట్ రీసెర్చ్ చేయండి, పరిశీలించండి. పరిశీలించిన తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తేనే మీరు ముందుకెళ్ళి, అది కూడా ఆ పరిశీలన గ్రంథాల ప్రకారంగా ఉండాలి తప్ప మీ గురువుల ప్రకారంగా ఉండొద్దు. సో చూశారు కదా అఘోరీలకి నాగసాధులకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసం, మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈరోజు శివరామ్ గారి మాటల్లో నివృత్తి అయ్యాయని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఆఫ్ ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా కానీ మనకి 10 రూపాయలు రాకపోయినా పర్లేదు, ఎదుటివాడికి 100 రూపాయలు నష్టం జరగాలి అనే ఆలోచనతో ఎప్పుడైతే ఉంటారో ప్రతిదీ కూడా ఆయన మాటల్లోనే మీరు విన్నారు కదా, శివుడు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. సో ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించుకునే టైం అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.